దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికలకు తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి పంపిస్తున్నాడు అని బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణలో 1200 మంది యువత బలై తెలంగాణ సాధిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి భోగాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. చౌటుప్పల్లో బీజేపీని గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నికలో మరి ఎన్నికల అధికారిగా వ్యవహరించినటువంటి మన తెలంగాణ బిడ్డ మరి అందరికీ సుపరిచితులు, గతంలో అధ్యక్షులుగా పనిచేసినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడతారు మనను ఉద్దేశించి. కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. సోదర సోదరిమణులు, చౌటుప్పల్ పట్టణ ప్రజానికమా, కార్యకర్తల్లో, యువతల్లో, మహిళల్లో చూస్తున్న ఉత్సాహం ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారిగా చౌటుప్పల్లో కాషాయ జెండా రేపరేపలాడడం ఖాయమని ఈరోజు తేలుతా ఉన్నది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడితే, కుటుంబ పాలన తెరదీస్తే ప్రజలు విసిగి మార్పు కోరుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఆ యొక్క ఎన్నికల్లో లాభపడ్డటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ తెలంగాణ ఇవాళ సంపదను ఏ రకంగా కొల్లగొడుతున్నారో, తెలంగాణ సంపదను దోపిడీ చేసి ఢిల్లీకి కప్పం కడుతూ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ యొక్క నోట్ల కట్టలను ఢిల్లీ నాయకులకు మూటల ద్వారా చేరజేస్తూ ఈరోజు మన ప్రాంతాలను ఏ రకంగా విస్మరిస్తూ ఉన్నారో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమిటి? మహిళలకు 2500 రూపాయలు. రాహుల్ గాంధీ స్వయంగా చెప్పాడు, ఫటాఫట్ ఫటాఫట్ కటాకట్ నెలవారీగా మీకు చెల్లిస్తామని చెప్పి. 4000 రూపాయలు పెన్షన్ అన్నారు. రైతులకు 15,000 రూపాయలు. మరి రైతు భరోసా పేరు మీద మరి ప్రతి రైతు కొంత చేస్తామన్నారు. 4 పంటలు అయిపోయినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతులను దగా చేసి మోసం చేసి ఏ రకంగా నట్టేట ఉంచారో కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామన్నాడు ఆర్థిక సాయం. రైతు కూలీలకు కూడా ఆర్థికంగా ఆదుకుంటున్నాడు. ఈ రకంగా రైతులను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ యువత, నిరుద్యోగ యువత తెలంగాణ వస్తే మన కొలువులు వస్తాయని చెప్పి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ 1200 మంది యువత అమరులైనారు. కానీ ఇవాళ ఆ యొక్క త్యాగాల ఏదైతే యువత ప్రాణాలు సైతం అర్పించి ఈ తెలంగాణను ఏర్పాటు చేస్తే ఇవాళ ఏ రకంగా వాళ్ళ త్యాగాలను పణంగా పెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు భోగాలు అనుభవిస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఉద్యోగాల ఊసు లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఏటా యూపీఎస్సీ మాదిరిగా మీకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నాడు. మొన్న హైదరాబాద్ లో యువత తిరగబడి
నిలదీస్తే లాఠీ చార్జ్ చేశారు, లాఠీలు చూపించారు, తలలు పగలగొట్టారు, అమ్మాయిలను కూడా లెక్క చేయకుండా ఈడ్చుకుని పోయి పోలీస్ స్టేషన్ లో బంధించారు. రేవంత్ రెడ్డి గారి వల్ల ఏ రకంగా మరి తెలంగాణ ప్రజలు మోసం చేశారు. నేను సూటిగా అడుగుతున్నాను, చౌటుప్పల్ మున్సిపల్ లో ఉన్నటువంటి ఓటర్లు ఈ 2 సంవత్సరాలుగా మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏమిటి, ఉరగబెట్టి ఏమిటి? ఇవాళ అంతో ఇంతో నిధులు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా పల్లెల కోసం పట్టణాల కోసం నిధులు పంపిస్తా ఉంటే సొమ్ము ఒకటి సోకొకటిగా ఇవాళ ప్రచారం చేసుకుంటున్నది ప్రభుత్వం. ఇవాళ ఈ రోజు కూడా అమృత్ 2 కింద 9,000 దాదాపు 500 కోట్ల రూపాయలు తెలంగాణ మరి పట్టణాల కోసం కేటాయిస్తే ఇవాళ మంజూరు చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. తన వాటా కింద ఇవాళ ఈ చౌటుప్పల్లో రూపాయి చిల్లి గవ్వ ఇవ్వకుండా డ్రైనేజ్, మురుగునీరు, రోడ్లు, తాగడానికి మంచినీళ్ళు లేక ఈ రోజు చౌటుప్పల ప్రజలు సతమతం అవుతూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ కోసం అని చెప్పి 100 కోట్ల ఖర్చు పెడుతున్నాడు. ఇవాళ దావోస్ పోయినాడు. ఇవాళ ఉరగబెట్టింది ఏమిటి? యువకులకు ఏమైనా ఉద్యోగాలు ఉపాధి ఇస్తారంటే కేవలం ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీలో 10 రోజులు చదివి వాళ్ళ సర్టిఫికెట్ తెస్తా ఉన్నారు. ఎవరి కోసం ఇవాళ అడుగుతున్నారు యువత? ఇవాళ చదువుకున్నటువంటి యువత మాకు ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తా ఉంటే ఇవాళ జవాబు చెప్పే పరిస్థితి లేదు. ఆ రకంగా ఇవాళ మీరు మొదటిసారిగా చౌటుప్పల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపించి చైర్మన్ పీఠం అధిరోహిస్తే నేను పూర్తి భరోసా ఇస్తున్నాను. ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ నిధులు కానీ ఢిల్లీ నుంచి రప్పిస్తాం, చౌటుప్పల్ అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీకు మాట ఇస్తాను.